ఇది ఒకవేళ ఇట్లాగే వదిలేసుకుంటూ పోతే మనం కొత్త బ్లాక్లు తెచ్చుకోకపోతే జరిగే పరిణామం ఎట్లా ఉంటుందంటే చివరికి దిట్ విల్ ఫాల్ అప్ టు 31 million tons by 2042-43 కల్లా 72.01 million tons ఉన్న ఉత్పత్తి 31 టన్నులకి పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 31 మిలియన్ టన్నులకు ఉత్పత్తికి పడిపోతే జరిగే నష్టం ఎవరికి అంటే అందులో దాని ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు రాకపోవటం వల్ల రాష్ట్రానికి నష్టం, సింగరేణి కాలనీస్కి నష్టం. ఇవన్నీ పడిపోతున్న బొగ్గు బాయిలు అన్ని బంద్ అయిపోతాయి కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పటికి 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకో 30,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70,000 మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, బదాన్ని పడాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ బదాన్ని పడాల్సి వస్తుంది. అంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని, సింగరేణి భవిష్యత్తుని, రాష్ట్ర ఆదాయాన్ని పణంగా పెట్టి ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అట్లాగే ప్రైవేటు సంస్థలు కానీ వ్యక్తులు కానీ బ్లాకులు దక్కించుకుంటారు. అయినప్పటికీ సంస్థలు రాయల్టీలు, ట్యాక్సులు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులు తక్కువ కాబట్టి బొగ్గు ఉత్పత్తి ఉండదు, రాష్ట్ర అవసరాలు బొగ్గు ఇవ్వలేకపోతాం. సో మీకు ఇప్పుడే చెప్పాను ఈ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది. క్లోజింగ్ మైన్స్ ఉదాహరణకి ఇయర్ 2024-25 కల్లా క్లోజ్ అయ్యేటువంటి మైన్లు JK5 OC, RGOC1 ఎక్స్ప్రెస్, SRP1 ఎంక్లేవ్, RK5 ఎంక్లేవ్, RK6 ఎంక్లేవ్, RKNT, RKP OC ఫేజ్ 1. ఇవి 2024-25 కల్లా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినటువంటి బ్లాక్స్. అలాగే 25-26 కల్లా KTK6 ఎంక్లేవ్, 27-28 కల్లా చూస్తే దాదాపు 10 బ్లాక్లు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసి అయిపోయింది. 10 బ్లాక్లు అంటే కృష్ణారం OC, PK OC, KOC2, RGOC3, KHGOC, GDK11 ఎంక్లేవ్, VKP, KK5, RK7, IK1A అంటే నియరింగ్ అబౌట్ 10 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. 2032-33 కల్లా ఇంకొక 7 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. అట్లాగే 37-38 కల్లా ఇంకొక 4 బ్లాక్స్ బంద్ అవుతుంది. 42-43 కల్లా ఇంకొక 6 బ్లాక్స్ బంద్ అయిపోతుంది. ఇట్లా బ్లాకులన్నీ ఇప్పుడు ఇలాగే కొనసాగితే ఇవన్నీ బంద్ అయిపోతే అదనంగా కొత్త కోల్ మైన్స్ తెచ్చుకోకపోతే సింగరేణి ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి మన సింగరేణి ఒక్కటేనా, దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? కోల్ ఇండియా ఉంది, NTPC ఉంది, తమిళనాడు జెన్కో, SLC, ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్, అస్సాం మినరల్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటి వరకు దాదాపు 109 బొగ్గు బ్లాకులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వేలం పాట పాడి ఇవన్నీ దక్కించుకున్నాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్? రాష్ట్రము సింగరేణి. సో ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కార్మికులకి, ప్రజలకి ఈ రాజకీయ కొన్ని భ్రమలు సృష్టించి
ఆ భ్రమంలోంచి భావోద్రేకాలు సృష్టించి ఆ భావోద్రేకాల నుంచి మనకు కావాల్సిన వ్యక్తులకి లాభం కలిగేటట్టు చేసి అంతిమంగా రాష్ట్రాన్ని సింగరేణిని నష్టపరిచినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం. సో దీన్ని లోతుగా అధ్యయనం చేసిన జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసిన తర్వాత ఇది పొరపాటు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. సో దయచేసి కేవలం కోలే కాకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్, మహానుభావులు ఎప్పుడో స్టార్ట్ చేసి మన